మీకు అక్కడ తమలపాకులు చందనం ఇచ్చారు కదా, అది కొంచెం ఎండినట్టుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి. ఈ కుడి చేతి ఉంగరం వేలుతో అందరూ ఇలా తీసుకొని అట్లా ఉంచండి. మంత్రం చదివినప్పుడు మనం ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర ఆజ్ఞా చక్రం దగ్గర మనం ఆ చందనాన్ని ధారణ చేసుకుందాం. మీ దగ్గర రక్షా సూత్రాలు అంటే దారాలు ఇచ్చాము, అది తల ఒక చేతిలో పట్టుకోండి. పెళ్ళైన అమ్మలు ఎడమ చేతి కట్టుకోండి, పెళ్లి కాని పిల్లలు మగవాళ్ళు కుడి చేతి కట్టుకోవాలి. ఇప్పుడు మంత్రం చదివేటప్పుడు ఒకళ్ళు తీసుకుని కట్టుకోండి. మనం దీన్ని ధరించేటప్పుడు ఆ గాయత్రి రూపాన్ని మనం రక్షా సూత్రంగా కట్టుకుంటున్నామని ధారణ చేసుకోండి. అమ్మవారి మనతో ఎప్పుడు ఉంటుంది, మన చేత మంచి పనులు చేయించాలి అని భావన చేసుకోండి. మా నాన్నకి దేని కట్టుకోమంటాను పెళ్ళైంది ఏంది ఇది రావట్లేదు సరిగా. ఇప్పుడు వస్తుంది పట్టు.